వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ చూసినట్లయితే మావిగన్ అంటే నవ్వుతున్నారు జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. వాపోతున్న వైసీపీ నేతలు అని చెప్పి దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్తా ఉంటారు. అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయనకి 100 మంది సలహాదారులు ఉన్నారు. సజ్జల వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసేవాళ్ళు. ఆ సలహాదారులు చెప్పింది జగన్మోహన్ పేరుకు మాత్రమే సలహాదారులు. తమ నమ్ముకున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళకి శాలరీస్ ఇచ్చి మేపడం జరిగింది. అయితే వాళ్ళని ఎప్పుడైనా సరే ఒక్క సలహాదారు దగ్గర నుంచి అయినా జగన్మోహన్ సలహా తీసుకున్నారంటే లేదనే చెప్తాను నేను. ఈవెన్ సజ్జల లాంటి వాళ్ళు కూడా ప్రధాన సలహాదారుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి నేరుగా వెళ్ళి సలహా ఇచ్చేంత సీన్ ఆయనకి లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు ప్యాంపర్ కూడా చేయరు. ఒకవేళ సలహా ఇచ్చినా ఏదైనా భయంగా చేతులు కట్టుకొని వెళ్ళి ఇవ్వాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకుంటారు లేదని కూడా ఒక పెద్ద డౌటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊరికి పేరుకు మాత్రమే వాళ్ళని అలా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటిది ఈరోజు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రభుత్వం లేదు కాబట్టి ఆ సలహాదారు వ్యవస్థ మొత్తం లేదు. ఈ రోజున సజ్జల లాంటి వాళ్ళ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఆరోపణలు చేశారు. కాబట్టి సజ్జల ఉండి లేనట్టు ఉన్నాడు ఆ పార్టీలో. సజ్జల భార్గవ్ మీద కేసులు పడ్డాయి కాబట్టి సోషల్ మీడియా కూడా అనేక రకాలుగా చాలామంది ఆ సోషల్ మీడియాని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు చూస్తే పేరుకి సజ్జల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2గా ఎస్టాబ్లిష్ అవుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారనేది ఒక డౌట్ కాదు, అసలు తీసుకోరు కూడా. సజ్జలు కూడా అంత ధైర్యం కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి సలహా ఇచ్చి ఆయనతో తిట్లు తినే ప్రయత్నం కూడా సజ్జలా చేయడు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే చేస్తున్న తప్పులు ఆయన బ్లంట్గా వెళ్తూ ఉన్నారు చాలా అంశాల్లో. అందుకే పదే తప్పులన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉన్నారు ఆయన. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు. చెప్పిన సెంటెన్స్లే మళ్ళా వాడుతూ ఉంటారు. తన ముందు పేపర్ లేకుండా కనీసం ఒక సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయలేడు ఆయన. ఇలా చూడడం ఇలా చూస్తూనే ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు ఎంతసేపైనా సుదీర్ఘంగా 20 నిమిషాలు ఆపకుండా మాట్లాడేవాళ్ళు, బాగానే ఉండేది స్పీచ్. కానీ ఎప్పుడైతే తాను ఒక డిఫెన్స్లో ఉన్నారో ఆ డిఫెన్స్ మోడ్ అనేది తన ఫేస్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. ఈరోజు తను తీసుకొచ్చే పేపర్స్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఎవరు రాస్తా ఉన్నారో కానీ ఆ స్క్రిప్ట్ మాత్రం అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ ఇస్తూ ఉన్నారు. యాజ్ టీజ్గా ఆయన చూసుకోకుండా వచ్చి ఆ స్క్రిప్ట్ని చదువుతూ ఉన్నారు. సో ఇక్కడే మనకు అర్థమవుతోంది. అయితే సరే స్క్రిప్ట్ చదువుతున్నారు, ప్రెస్ మీట్ ఉంది, ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే తిడతారు, ఇవన్నీ ఓకే అనుకుందాం. కానీ దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అవడం ఒక ఎత్తు. ఆల్రెడీ 2 ఏళ్లుగా వస్తున్న ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా పార్టీలో పరిస్థితి మరొక ఎత్తు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళాలంటే కొన్ని వందల సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నాయి, అదొక ఎత్తు. ఇదంతా ఈ పరిణామాలు అయితే ఈరోజు సరిగ్గా చాలా చోట్ల సమన్వయకర్తలు కూడా దొరకని పరిస్థితుంది. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్వయంకృత అపరాధాలు ఆ పార్టీని కునారిల్లిపోయేలాగా చేస్తూ ఉన్నాయి. ఎందుకు కునారిల్లిపోయేలాగా చేస్తూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాల్లో కరెక్ట్ డెసిషన్ మేకింగ్లో ఉండట్లేదు ఆయన. పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తిట్టే విషయంలోనో లేకపోతే లొకేషన్ టార్గెట్ చేసే విషయంలోనో ఎలా తిట్టినా పెద్ద పట్టించుకోరు ఎవరు, వాళ్ళు కూడా 2 తిట్లు తిడతారు, అయిపోతుంది. కానీ పార్టీకి సంబంధించి ఒక పాలసీ ఉండాలి, స్ట్రాంగ్ పాలసీ ఉండాలి, విధానపరమైన నిర్ణయం ఉండాలి. అలాంటి నిర్ణయాలు ఒకే అంశానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఒకవైపు అమరావతి మీద 100 సార్లు మాట మార్చారు, 200 సార్లు మడమ తిప్పారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిసార్లు మార్చారు, ఎన్నిసార్లు మడమ తిప్పారు అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకవైపు సరే ఈ రోజు వన్ సైడ్ క్లియర్ కట్ మ్యాండేట్ కూటమికి వచ్చిన తర్వాత అయినా తన మనసు మార్చుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా దాన్ని వేసల రాజధాని అని చెప్పి ఇంకా దారుణంగా తన మీద తానే సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. అయితే ఇక్కడే ఒకవైపు ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మళ్ళా రాజధాని కదిలించకుండా అది కాంక్రీట్గా ఉండాలి అంటే ఒక రాజముద్ర పడాలి, చట్ట సవరణ చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు సలహాకు వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అమరావతికి రాజముద్ర పడింది. ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే ఒక ప్రెస్టేజ్ మూమెంట్ కదా అది రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి ఒక రాజముద్ర పడతా ఉంది. గెజెట్ నోటిఫికేషన్ వస్తూ ఉంది ఏ రాష్ట్రానికి లేని విధంగా. సో అలాంటప్పుడు జగన్మోహన్ దాన్ని వెల్కమ్ చేయకపోయినా సైలెంట్గా ఉంటే సరిపోయేది. కానీ దాన్ని వ్యతిరేకించి తన పరువు ఢిల్లీ స్థాయిలో కూడా పోగొట్టుకున్నారు పార్లమెంట్లో. సరే అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అన్నారు. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేసిన తర్వాత ఏ స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారో మనకు తెలిసిందే కదా. ఇట్ సెల్ఫ్ ఈజ్ సిఆర్డీఏ కదా, సిఆర్డీఏ కిందే ఉన్నాయి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. దానివల్ల ఈయన 3 కలిపి మావిగన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన టార్గెట్ అయింది ఒక లెక్క, మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయింది ఒక లెక్క. మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో టార్గెట్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి అసలు తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు. అంతగా ఆ మావిగన్ పేరుని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేతలందరినీ ఏ 2 నేతలతో కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి మావిగన్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. మీరు మావిగన్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి అని చెప్తే
వాళ్ళ జిల్లాల్లోనూ వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లోనూ ఆ ఫ్లెక్సీలు పెడితే జనం వెంటబడి కొట్టేటట్టున్నారు. అందుకే చాలామంది జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీలు పెట్టారు. మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన చుట్టూరు తప్ప మావిగన్ అనే పేరుతోని ఫ్లెక్సీలు ఎక్కడా ఉండవు. సో మీరు అంటే మీ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న నేతలే మావిగన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు, కొంతమంది నవ్వుతున్నారు జగనన్న అని చెప్తా ఉన్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక వన్ సైడెడ్గా మావిగన్ అనే పేరు జనంలోకి వెళ్ళిపోయింది. వన్ సైడెడ్గా మావిగన్ని అందరూ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనే ఒక ఇల్యూజన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వయంగా వెళ్ళి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో సర్వే కేఫ్ ఎదురుగా ఆయన ఆఫీస్ ఉంటుంది, ఆయన పేపర్ ఆఫీసు, మీడియా ఆఫీసు. ఆఫీస్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక 10 మంది ఎంప్లాయీస్, 4 ఎంప్లాయీస్ పిలిపించుకొని మావిగన్ అంటే ఏమనుకుంటున్నారని అడగమనండి. ఏపీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తారు ఏమనుకుంటారు అనేది. సో అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, మీడియాలో పనిచేసేవాళ్ళు, పేపర్లో పనిచేసేవాళ్ళు ఈ మావిగన్ అనే అంశాన్ని చాలా సీరియస్గా తిట్టుకుంటూ ఉన్నారు. మైండ్ పోతా ఉంది, దీని మీద వార్తలు ఇద్దామంటే అని ఏడుస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అందరూ వాళ్ళని హేళన చేస్తున్నారు మావిగన్ పేరుతోని. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి చేయం గుట్టినట్టు కూడా లేదు. నిన్న మొన్న ప్రెస్ మీట్కి వచ్చి కూడా ఆయన మావిగన్ అనే పేరు గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడికి బీపీ లేస్తూ ఉంది. మావిగన్ అని ఎవరైనా విలేకరులు ప్రశ్నిస్తే జనం అంత సీరియస్గా జనంలోకి వెళ్ళింది అది. మావిగన్ అనేది ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడతా ఉంది ఏంటంటే, నవ్వుతున్నారు జగనన్న నువ్వు ఈ మాటలు అంటా ఉంటే, మేము జనం ముందుకెళ్ళి మావిగన్ అనే అంశాన్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. మనం చూసాం నిన్న మొన్న ధర్మాన లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. ఎక్కడైనా సరే ధర్మాన ప్రసాద్ మావిగన్ని ప్రమోట్ చేస్తున్నట్టు మాట్లాడారా? అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. ఎక్కడన్నా అతను మావిగన్ని సపోర్ట్ చేశారా? శ్రీకాంత్ రెడ్డి కడప ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజారెడ్డి అంశానికి శ్రీకాంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆయన సుదీర్ఘంగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే అతను మావిగన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారా? వైఎస్ఆర్సీపీలో ఈ సోకాల్డ్ పెద్ద నేతలు అని చెప్పుకునే వాళ్ళు ఒక దగ్గరగా ఒక 200-300 మంది ఉంటారు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు. వాళ్ళల్లో ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మావిగన్ని మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడారా? ఈ రోజు ఒక సుచరిత గాని, ఒక వనిత హోమ్ మినిస్టర్ గా చేశారు, ఒక పుష్పశ్రీ వాణి డిప్యూటీ సీఎం గా చేశారు, ఒక విశ్వేశ్వర కళావతి ఎమ్మెల్యేగా చేశారు ఆవిడ, ఒక రెడ్డి శాంతి, ఈ మహిళా నేతలైన ఒక సత్యవతి, ఈ మహిళా నేతలైనా వచ్చి మూకుముడిగా ప్రెస్ మీట్ పెట్టి మావిగన్నే మా రాజధాని అని చెప్పారా? ఎక్కడైనా సరే పోనీ ఇదంతా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి సొంత మామున్నాడు కదా రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన చెప్పాడు ఎక్కడన్నా? పోనీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ సొంత తమ్ముడే కదా, ఆయన వచ్చి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా నిలబడి మావిగన్ ఓకే అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయన్ని చెప్పిన మాటను ప్రమోట్ చేస్తూ ఆయన మీడియానో పేపరో భారతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగేవి తప్ప ఎవరైనా సరే మావిగన్ని ప్రమోట్ చేశారా? తన ప్రాంతంలో ఉంది కాబట్టి అంబటి రాంబాబు మచిలీపట్నంకి రాజధాని వస్తే తన ఆస్తులు పెరుగుతాయని పేరుని నాని లాంటి వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా మావిగన్ని సపోర్ట్ చేయట్లా. నేలకేసి కొట్టుకుంటూ ఉంటున్నారు తల చాలా మంది. మనం చూస్తే గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ మావిగన్ పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆపుతాడో అప్పుడే మన పార్టీ కొంతలో కొంతైనా క్రెడిబిలిటీ ఉంటుంది అని గగ్గోలు పెడతా ఉన్నారు ఆ పార్టీ నేతలు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఎందుకు మావిగన్ అంటా ఉన్నారు? ఆ ఇల్యూజన్లో ఎందుకు ఉన్నారు? కనీసం ఒక ఫీడ్బ్యాక్ అయినా ఎందుకు తెప్పించుకునే ప్రయత్నం చేయరు అనేది ఆ పార్టీ ఈ జనరేషన్ నేతలో కూడా జరుగుతున్న చర్చ. ఈ మావిగన్ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడానికి అని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ముందు తన పార్టీలో వాయిస్ ఎలా ఉందనేది జగన్మోహన్ తెలుసుకుంటే బెటర్ ఈ విషయంలో.